గమనిస్తూ ఇది ఆ! గనక ముందుకెళ్తే మన ఆ! భావజాలం ముందుకెళ్ళదని కొంతమంది సనాతన సంబంధులు లేదంటే దేశాన్ని ఎనికి తీసుకెళ్దాం అనుకునే వాళ్ళు ఎవరో థర్డ్ ఐ ఎక్కడి నుంచో దూరంగా పరిశీలిస్తున్నటువంటి వాళ్ళు ఎవరో సమ్ పర్సన్ అతను చేసుండొచ్చు. అంటే ఏరా లంజా కొడకా నీ అమ్మని తెంగ సనాతనవాదులు మీ లవడాల ఛానల్‌కేమో రిపోర్ట్ కొట్టారా బేవర్స్ లంజోడక. అది కాదు మన భారతదేశాన్ని వెనక్కి తీసుకెళ్లేవాళ్ళంట. ఆడు చూడు చెప్పడం. ఆ! ఆ! ఏరా గొర్రె లంజోడక మిమ్మల్ని ఇంటికి కదరా అమ్మనా బూతులు దెంగేది. లంజగొళ్ళారా ఏ కొత్త మొఖం తెలియకుండానే సనాతనవాదులు కొట్టారు నల్లా బేవర్స్ లంజోళ్ళారా. సిగ్గు లజ్జ లేదురా నీకు. ఏసుగాడు ఇద్దరా చెప్పాడు మీకు? ఏమీ తెలియకపోయినా గుడ్డు పుగ్గడిలాగా మాట్లాడమని ఎర్రి పుక్కులారా. ఇలాంటి మాట్లాడినప్పుడు బుద్ధలో దండాలు అనిపిస్తాయి లంజ కొడకలారా. ఈ లంజా కొడుకులు ఒకడి కొద్దలో ఇంకొకటి మడ్డ పెట్టుకొని ముందుకు తీసుకెళ్తుంటే మనలాంటి వాళ్ళు వీళ్ళు మలతాడు పట్టుకొని వెనకలాగారా. ఎర్రి పుగ్గాడు లవడాగాళ్ళు ఎంతకన్నా దారుణంగా కృష్ణగాడు వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఆ భానుగాడు అప్పగాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు. అలాగైతే మీరు వీళ్ళెందుకు వదులుతారు? మా ఛానల్ ఎప్పుడో లేపేది నీళ్ళు. వీళ్ళు పెద్ద బ్యాచ్ ఉంది ఆన్లైన్ లో. మీరు ఏమైనా వీడియోల కన్నా కామెంట్లు చూస్తే అర్థమవుతుంది. మనకన్నా పెద్ద బ్యాచ్ ఉంది ఆన్లైన్ లో. మీరు ఫాలో అయ్యారు మనకన్నా వేగలు కట్ట. కాదన్నా సనాతనవాదులు అంటున్నారు కదా, ఈ దరిద్రుడు సనాతనవాదులు అంటున్నారు. అదే ఇప్పుడు చాలా మంది స్వామీజీని తిడుతున్నారు, ఎంతమందిని తిడుతున్నారు, పెద్ద పెద్ద ఛానల్ వాళ్ళందరూ ఏం చేయాలంటారు? ఎర్రి పుగ్గాళ్ళు సిగ్గు లేదు లంచగొళ్ళు మాట్లాడడానికి. మీ లంచడికి మీ ఏజ్ గడు ఇదే నేర్పించాడు గుత్తలగండు గళ్ళరా. ఆడి మీద ఈడి మీద పెట్టుకొని పప్పగళ్ళరా. రామాయణం మీద డిస్కషన్ పెట్టినందుకు యెహోవా రిపోర్ట్ చేసింటాడు. రష్యం గలడు కదా. బెల్లంపల్లి ప్రవీణ్ భారతదేశాన్ని ఎంత ముందుకు తీసుకెళ్లాడు. ఆడు అమ్మ బాబాయ్ గొర్రెలు పైకి పోతాయా, గొర్రెలు పైకి తీసుకుపోతాయా దేశాన్ని. నిజమేనండి. అబ్బా ఆ వెజ్ ఛానల్ చూసి చూసి గొర్రెలని ఎట్టలాగా వదిలేస్తున్నాం, కానీ ఇక్కడ వాళ్ళని తిడుతుంటే చాలా రిలీఫ్ గా ఉంటుందట. మరి ఎందుకండి మనం ఇక్కడ చేసేది అదే పని. అక్కడికి వెళ్ళిన పిసుకోవడం తప్ప ఏం చేయలేం. కానీ ఇక్కడ చూడండి ఈ పోస్ట్ మార్టం ఏకంగా కైమా కొట్టేవచ్చు మొత్తం వీడియోని. అరే కైమా కొట్టడం మళ్ళీ ఆడంటాడు ఏంటంటే కైమా కొట్టడం ఏంటంటే మనుషుల్ని చంపేస్తారా అని. కైమా కాదు ఎంత అక్కలంతా సుత్తిని పట్టుకొని గొడ్డలు అన్నాడు. అందుకే ముందు జాగ్రత్తగా చెప్తున్నాను కైమా అంటే అది కాదు. మీకు ఒక విషయం చెప్తా చూడండి. ఛానల్లోని అందులోనూ నా ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ మాక్సిమం సబ్స్క్రైబ్ చేసుకున్న అందరూ 10,000 మంది ఉన్నారు. ఆ 10,000 మందిలో 5,000 మందికి క్లారిటీగా తెలుస్తుంది. ఎందుకంటే మాకు మీరే చెప్పగలరు. మీరు లేకపోతే మేము కమ్మ తెంగోవడానికి కానీ మా కంటెంట్ ఉండదు. అసలు మీరు దినదిన